ఈరోజు ఫస్ట్ మ్యాచ్ జరగనుంది. దీనిపై మాట్లాడడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ మిస్టర్ సుధీర్ ఈజ్ విత్ మీ. ఆయనతో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సుధీర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ గాయత్రి. సుధీర్, అంటే మనం సాధారణంగా ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు చూస్తుంటే ఒక ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్స్ అవి జరుగుతుంటాయి. బట్ ఇప్పుడు కరోనా కారణంగా కానీ ఏవైనా కారణాలు కావచ్చు కానీ బట్ ఇనాగ్రేషన్ కార్యక్రమాలు అయితే లేవు. సో దీనిపైన అభిమానులు ఎలా అనుకుంటారు? మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్నటువంటి అభిమానులకైతే మీరు అన్నట్టుగా కొంతవరకు ప్రోగ్రామ్ కంటే ముందు వార్మప్ కావడానికి ఇవన్నీ కూడా దోహదపడుతుంటాయి. బట్ ఫర్ క్రికెట్ లవర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ యాక్చువల్లీ దే వాంట్ క్రికెట్ యాక్షన్ యాక్చువల్లీ. ఇప్పుడు మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్తే కూడా గాయత్రి మీరు చూస్తుంటారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్పీచెస్ ఎప్పుడు అయిపోతాయి, ఎప్పుడు పాటల ప్రోగ్రామ్లు స్టార్ట్ అవుతుంటాయి, ఎప్పుడు డాన్స్ ప్రోగ్రామ్లు స్టార్ట్ అవుతుంటాయి చూస్తుంటారు. బట్ ఇక్కడ మాత్రం గ్రౌండ్లో మాత్రం అసలు యాక్చువల్గా మెయిన్ యాక్షన్ ఏంటంటే క్రికెట్. సో ఎవ్రీబడి విల్ బి వెయిటింగ్ ఫర్ ద యాక్షన్ టు బిగిన్ యాక్చువల్లీ. సో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ బాల్ ఎప్పుడు చూస్తాం, ఫస్ట్ బాల్ ఎవరు ఎదుర్కోబోతున్నారు అని చెప్పి ఆ ఎక్సైట్మెంట్ ఎక్కువగా ఉంటుంది ఈ మిగతా డ్రామా కంటే. అసలు యాక్చువల్లీ అఫ్కోర్స్ అది చాలా ఇంపార్టెంటే కొంచెం వార్మప్ కావడానికి అందరికి కూడా. బట్ ఎండ్ ఆఫ్ ది డే క్రికెట్ అనేది ఇంపార్టెంట్. సో ఐ థింక్ యాక్షన్ మెయిన్ క్రికెట్ తోటే స్టార్ట్ కావాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. సుధీర్, అంటే మనం స్టేడియం గురించి ఆ పిచ్ గురించి మాట్లాడుకుంటే మనం చూస్తాం కేకేఆర్ 11 మ్యాచెస్లో 10 మ్యాచెస్ ఓడిపోయింది. చెన్నై చూస్తే ఒక 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్ విన్ అయింది. సో పిచ్ పరంగా మీ అభిప్రాయం ఏంటి? ఎవరికి విన్ ప్లస్ అవ్వచ్చు? అబ్సల్యూట్లీ. అంటే కొంతవరకు మీరు అన్నట్టుగా బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది ఉంటుంది. అంటే ఎక్కడైనా న్యూ గ్రౌండ్లో ఆడినట్లయితే ప్రెషర్ ఎలానైతే ఉంటుందో. బట్ కోల్కతా నైట్ రైడర్స్ సర్ప్రైజింగ్లీ అసలు యాక్చువల్గా వాళ్ళకి ఇక్కడ ఒక మంచి రికార్డ్ లేకపోవడం అనేది వెరీ సాడ్గా చెప్పాలి. బికాస్ ఇట్స్ అ వెరీ గుడ్ టీమ్ యాక్చువల్లీ. టైటిల్స్ గెలిచినటువంటి టీం అండ్ ఎక్సైటింగ్ క్రికెటర్స్ ఉంటాడు. మనకు అందరికీ తెలుసు మంచి టాప్ బ్యాట్స్మెన్ ఆడుతూ వచ్చారు కోల్కతా నైట్ రైడర్స్కు. బట్ ముంబైలో ముఖ్యంగా వాళ్ళకు ఒక మంచి రికార్డ్ లేకపోవడాన్ని ఐ థింక్ దాన్ని ఎలా చూడాలో నాకు అర్థం కాదు. బట్ సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ. బట్ కొన్ని ప్లేసెస్లో మంచి రికార్డ్ కొన్ని టీమ్స్కి ఉంటాయి. అండ్ చెన్నై ఆఫ్ కోర్స్ దే హ్యావ్ గాట్ ఎ బెటర్ రికార్డ్ హియర్. అండ్ హోప్ అలా కాకుండా ఈరోజు మాత్రం ఒక ఎక్సైటింగ్ మ్యాచ్ ఉంటుందని మాత్రం మనం డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు గాయత్రి. సుధీర్, అంటే మనం చూస్తే కేకేఆర్ కూడా 2 మ్యాచెస్ నగ్గిందండి 2014-12 కూడా. సో ఇప్పుడు ఎలాంటి ఆరంభం ఉండే అవకాశం ఉంది కేకేఆర్కి? అదంతా కూడా ఎప్పుడు మారిందంటే అసలు రియల్గా చెప్పానంటే కేకేఆర్ యాక్చువల్లీ నీడెడ్ అ వెరీ గుడ్ కెప్టెన్. అంటే 2008 నుండి ఎప్పుడైతే ఐపీఎల్ స్టార్ట్ అయిందో ఫస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ వాళ్ళు కొంచెం మంచి ప్లేయర్స్ ఉన్నా కానీ స్ట్రగుల్ అయ్యారు. ఇఫ్ యూ గో బ్యాక్ టు ద ఫస్ట్ ఇయర్ అసలు యాక్చువల్గా చిన్నస్వామి స్టేడియంలో ఆ 150+ ఇన్నింగ్స్ ఆఫ్ మెక్కలం ఎవరు కూడా మర్చిపోలేరు. ఇప్పటికీ కూడా ఫ్రెష్గా అందరి మైండ్లో ఉంది అసలు యాక్చువల్గా. ఫస్ట్ సెంచరీ సాధించాడు, అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ కనబరిచాడు. ఆ తర్వాత ఆఫ్ కోర్స్ లాట్ ఆఫ్ ప్లేయర్స్ హ్యావ్ స్కోర్డ్ సెంచరీస్ ఇన్ ఐపీఎల్. బట్ ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రం అతడే కనబడతాడు. అండ్ ఈజ్ నౌ ద కోచ్ ఆఫ్ కోల్కతా నైట్ రైడర్స్ యాక్చువల్లీ. సో అతని కోచింగ్లో కూడా చాలా మార్పులు చూసాం. అంటే కోచెస్ యొక్క రోల్ డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు ప్లేయర్గా ఎప్పుడైతే రిటైర్డ్ అయ్యాడో ఈ టుక్ టు కోచింగ్ అండ్ నౌ ఈజ్ యాక్చువల్లీ ద మెయిన్ మెంటర్ కోచ్ ఆఫ్ కోల్కతా నైట్ రైడర్స్. సో అతని ప్రభావం కూడా చాలా కనబడింది. అండ్ ఎస్ కొంచెం టైం పట్టింది వాళ్ళకు. టైం ఎందుకు పట్టిందంటే కొంచెం సెట్ కావడానికి ఒక మంచి కెప్టెన్ కొరకు వాళ్ళకి ఎదురు చూస్తారు. అండ్ దే గాట్ ఎ వెరీ గుడ్ కెప్టెన్ ఇన్ గౌతమ్ గంభీర్. అప్పుడే గౌతమ్ గంభీర్ మంచి ఫామ్. సుధీర్, అంటే మీరు అంటుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఢిల్లీ నుంచి గౌతమ్ గంభీర్ కేకేఆర్కి వచ్చినప్పుడు అంటే మనం క్రికెట్లో కొన్ని సెంటిమెంట్స్ చూస్తుంటే కూర్చుంటే 6 కొడతారు, నించుంటే 6 కొడతారు. సో ఇటువంటివన్నీ ఫాలో అవుతుంటారు. ఢిల్లీ నుంచి గౌతమ్ గంభీర్ కేకేఆర్కి వచ్చినప్పుడు 2 మ్యాచ్లు విన్ అయ్యారు. సో ఇప్పుడు శ్రేయాస్ అయ్యారు వచ్చారు ఢిల్లీ నుంచి. సో దీని సెంటిమెంట్ ఎలా వర్కౌట్ అవుతుంది? సో దట్ మీన్స్ ఐ థింక్ యూ హావ్ బీన్ ఫాలోయింగ్ ఐపీఎల్ ఫర్ క్వైట్ సమ్ టైమ్ యాక్చువల్లీ. ఐ థింక్ నాకు కనిపిస్తుంది. మీరు అన్నట్టుగా 2011లో వచ్చిన తర్వాత 12-13లో చాలా మార్పులు చూసాం. సో అది చాలా వర్కౌట్ అయింది బికాస్ కేకేఆర్ నీడెడ్ వెరీ గుడ్ కెప్టెన్. ఇప్పుడు గౌతమ్ గంభీర్ పోయిన తర్వాత అంటే రిటైర్డ్ అంటే 5 తర్వాత కూడా ఇప్పుడు అంటే ఆఫ్ కోర్స్ ఈజ్ ఎ పాపులర్ కమెంటేటర్ యాక్చువల్లీ. ఆ తర్వాత కూడా వాళ్ళకు ది గాట్ ఎ వెరీ గుడ్ ప్లేయర్ ఇన్ ఇయాన్ మోగన్ లాంటి ఒక మంచి కెప్టెన్ కూడా వాళ్ళకు లభించారు. అండ్ అతని సర్వీసెస్ కూడా చాలా చాలా ఉపయోగపడ్డాయి. సో ఇప్పుడు అంటే ఈ సంవత్సరం ఈ 10 టీమ్స్ ఉండడంతో మనం నిన్న కూడా డిస్కస్ చేశాం గాయత్రి. మంచి ప్లేయర్స్ అక్కడ ఇక్కడ స్ప్రెడ్ అవుట్ అయిపోయారు. ఇప్పుడు పాండే బ్రదర్స్ ఇప్పుడు దే ఆర్ నాట్ విత్ ముంబై టీమ్ యాక్చువల్లీ. నా ఒక బ్రదర్ ఒక టీంలో ఆడితే ఒక బ్రదర్ ఒక టీంలో ఆడడం చూస్తున్నాం. అండ్ అలాగే వార్నర్ ఇప్పుడు హైదరాబాద్ నుండి కాక ఢిల్లీలో ఆడుతున్నాడు. సో అలా చేంజెస్ చాలా చూసాం అసలు యాక్చువల్లీ. సో కోల్కతా నైట్ రైడర్స్ కూడా ఒక కొత్త దాన్ని ఏమంటారంటే ఒక రిజువినేట్ అండ్ పర్ఫార్మెన్స్ కొరకు దే నీడెడ్ ఏ న్యూ కెప్టెన్. అంటే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కూడా ఫ్యూచర్ను దృష్టిలో ఉంచుకొని మోర్గన్ ఎలా అయినా అద్భుతంగా రాణించాడు, కెప్టెన్గా కూడా వ్యవహరించారు, అందులో ఎటువంటి డౌట్ లేదు అసలు యాక్చువల్గా. సో ఫ్యూచర్ కొంచెం కొనసాగాలి అంటే ఇప్పుడు ఫ్యూచర్లో ఉన్నటువంటి ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో వాళ్ళలో శ్రేయస్ అయ్యర్ ఒకటి అసలు యాక్చువల్గా. శ్రేయస్ అయ్యర్ ఈజ్ ఆల్రెడీ డూయింగ్ ఎ ఫంటాస్టిక్ జాబ్ యాక్చువల్లీ. ఇండియా తరఫున కూడా మనం చూసాం, మనం అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ కనబరిచాడు. సో అతన్ని కెప్టెన్గా ఎంచుకున్నారు ఎందుకంటే అతనికి ఆ ఎబిలిటీ ఉంది.
ప్రెషర్ కుక్కర్ సిచ్యువేషన్లో అసలు యాక్చువల్గా ఎప్పుడు కూడా ఫీల్ కాడు ఆ సిచ్యువేషన్, కూల్గా బ్యాటింగ్ చేస్తాడు. ఆ మెంటాలిటీ టిపికల్ ముంబై కర్ అంటాం కదా అసలు యాక్చువల్గా ఆ ముంబై వాళ్ళకి అది ఆ మెంటల్గా స్ట్రాంగ్ ఉండే కెపాసిటీ ఉంటుంది. సో దే చోజ్ హిమ్ యాజ్ ఎ క్యాప్టెన్. సో మీరు చెప్పినట్టుగా గంభీర్ కూడా అప్పుడు క్యాప్టెన్గా వచ్చినప్పుడు ఈ కేమ్ ఫ్రమ్ ఢిల్లీ. ఎస్, అప్పుడు ఢిల్లీ డేర్ డెవిల్స్ అనేది ఢిల్లీ క్యాపిటల్స్ అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి బట్ ద సేమ్ ఢిల్లీ నుంచి వచ్చాడు. మేబీ ఆ సెంటిమెంట్ వర్కౌట్ కావచ్చు కూడా. బట్ అలా సెంటిమెంట్ విషయం మీరు వర్కౌట్ అని అంటే మరి ఇక్కడ దే లాస్ట్ 10 మ్యాచెస్ అవుట్ ఆఫ్ 11 యాక్చువల్లీ ఐ థింక్. సో దే ఐ థింక్ ఆ యాంగిల్లో మాత్రం వాళ్ళది ఆలోచించరు. బట్ హోప్ దట్ ముంబైకే చెందిన వాడు కనుక శ్రేయస్ అయ్యర్ ఈ నోస్ బెటర్ కండిషన్స్ ఎలా ఉంటాయి పిచ్వి. వాంకెడే స్టేడియం అంటే బికాస్ అది పుట్టినిల్లు అసలు. ఇప్పుడు కోల్కతాకు క్యాప్టెన్గా చేసినప్పటికీ కూడా అతనికి మేం హోమ్ గ్రౌండ్ ఏది అంటే వాంకెడే స్టేడియం అసలు యాక్చువల్లీ. సో వాంకెడే స్టేడియం ఎలా ఆడుతుంది, ఎక్కడ బాల్ పిచ్ అయితే లో అవుతుంది, బౌన్స్ అవుతుంది అనేది ఐ డోంట్ థింక్ ఎనీబడి నోస్ బెటర్ దాన్ శ్రేయస్ అయ్యర్ ఎట్ మోడర్న్ క్రికెటర్స్లో. సో ఐ థింక్ ఇట్స్ గుడ్ టు వర్కౌట్ ఫర్ దెమ్ యాజ్ ఎ క్యాప్టెన్. ఎందుకంటే మ్యాక్సిమం మ్యాచెస్ ముంబైలో ఆడుతున్నారు, పూణేలో ఆడుతున్నారు ఫస్ట్ లీగ్ మ్యాచెస్, ఆ తర్వాతనే అహ్మదాబాద్లో ఆడతారు. సో ఆ రకంగా కోల్కతాకు ఆడే కానీ మీరు చెప్పినట్టుగా గాయత్రి ఐ థింక్ యూనో అతని ఇల్లు ఇదే కనుక, హోమ్ ఇదే కనుక ఐ థింక్ హీ నోస్ బెటర్ ద కండిషన్స్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు మోర్గాన్ గుర్తు చేశారు మీరు సుధీర్, అంటే మోర్గాన్ని రీప్లేస్ చేయగలగడంటారా ఈ మ్యాచ్ నుంచి? దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ గాయత్రి. మోర్గాన్ రిప్లేస్ చేయడం అంటే మోర్గాన్కు రియల్గా చెప్పాలంటే చాలా అద్భుతమైనటువంటి ట్రాక్ రికార్డ్ ఉంది యాజ్ ఎ క్యాప్టెన్గా, ప్లేయర్గా. అండ్ ఎక్కడ కూడా ఫీల్ గాడు, ప్రెషర్ ఫీల్ గాడు. 2019లో ఇంగ్లాండ్ వరల్డ్ కప్ గెలవడానికి కూడా అతని క్యాప్టెన్సీ యొక్క మనకు క్వాలిటీస్ కనబడ్డాయి కూడా. అఫ్కోర్స్ యూనో క్యాప్టెన్ రాణించాలి అంటే యూ నీడ్ ది హెల్ప్ ఆఫ్ అదర్ ప్లేయర్స్ ఆల్సో. టీంలో ఉన్న మెంబర్స్ సపోర్ట్ కూడా కావాలి. అండ్ అప్పుడు అతనికి బెన్ స్టోక్స్ చక్కగా రాణించాడు, రూట్ చక్కగా రాణించాడు, జోఫ్రా ఆర్చర్ ప్లేడ్ ఫర్ ఫస్ట్ వరల్డ్ కప్ ఆడాడు. సో అలా కోల్కతా టీంలో కూడా మంచి మంచి ప్లేయర్స్ ఉండడం కూడా నేను ఏమనుకుంటానంటే గౌతమ్ గంభీర్కు హెల్ప్ఫుల్గా ఉండేది. అండ్ ఇప్పుడు శ్రేయస్ అయ్యర్కు కూడా యూనో ఆ ప్లేయర్స్ మంచి ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళకు. ఇప్పుడు మనం నిన్న ప్లేయర్స్ విషయం డిస్కస్ చేసాం. వాళ్ళకు వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు, ఇప్పుడు వెంకటేష్ అయ్యర్ తన రుచి చూపించాడు. అండ్ నితీష్ రాణా ఉన్నాడు, అండ్ అలాగే ఇప్పుడు రసల్. అండ్ ఫస్ట్ మ్యాచ్లో మాత్రం అన్ఫార్చునేట్లీ ఫర్ దెమ్ యాక్చువల్లీ ఈరోజు మెయిన్ ఇంపార్టెంట్ మ్యాచ్లో కమిన్స్ లేకపోవడం. బికాస్ కమిన్స్ నిన్నటి వరకు పాకిస్తాన్లో టెస్ట్ మ్యాచ్ ఆడి అండ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు కూడా. చాలా అద్భుతమైనటువంటి బౌలింగ్ కనబడిచాడు, 8 వికెట్స్ తీసుకున్నాడు. సో అతన్ని ఫామ్ మిస్ అవుతారు. అండ్ మరొక న్యూజిలాండర్ మన నిన్న టిమ్ సౌదీ విషయం కూడా చెప్పాం. టిమ్ సౌదీ ఈస్ గాట్ మ్యారీడ్ రీసెంట్లీ యాక్చువల్లీ ఐ థింక్. సో అతడు కూడా కొంచెం యూనో న్యూలీ మ్యారీడ్ కపుల్ కనుక వైఫ్తో కొంచెం బిజీగా ఉన్నాడు. సో ఫస్ట్ మ్యాచ్ ఆడటం లేదు. సో ఈ కీ బౌలర్స్ని మాత్రం డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు మిస్. ఒక శ్రీలంకన్ బౌలర్ను వాళ్ళు మహేష్ అని ఒక ప్లేయర్ని సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. సో కరుణరత్న ఒక ప్లేయర్ ఉన్నాడు, మహేష్ అనే ప్లేయర్ చెన్నైలో ఉన్నాడు. మరి కరుణరత్న ఫస్ట్ మ్యాచ్లో ఆడిస్తారా? ఐ థింక్ వెదర్ దే గో విత్ బ్యాటింగ్ లైనప్ ఎలా ఉండే అవకాశం ఉంది? బ్యాటింగ్ లైనప్ డెఫినెట్లీ మనం నిన్న చర్చించినట్టుగా యూనో టాప్ ఆర్డర్లో ఎలా అయినా వెంకటేష్ అయ్యర్ అండ్ నితీష్ రాణా ఓపెనింగ్ చేసినట్టయితే శ్రేయస్ అయ్యర్ విల్ కమ్ ఎట్ నెంబర్ డౌన్. వాళ్ళకి మరొక ఆప్షన్ ఏముందంటే దే కెన్ యూజ్ సునీల్ నారాయణ్ ఎట్ ఎనీ ప్లేస్ యాక్చువల్లీ. వన్ డౌన్లో ఆడతాడు, అతడు ఓపెనర్గా ఆడతాడు. యాక్చువల్లీ లాస్ట్ టైం అంత పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వలేదు. లాస్ట్ టైమే కాదు, లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్లో కొంచెం తగ్గిపోయింది. అతనికి ఎలా ఉంటుందంటే అతనికి టోటల్ ఫ్రీడమ్ ఇవ్వాలి గాయత్రి. బికాస్ యూనో ఈ సచ్ ఎ ప్లేయర్ యాక్చువల్లీ ఈ నీడ్స్ ఫ్రీడమ్. అతడు స్కోర్ చేసినప్పుడు చేస్తాడు, చేయనప్పుడు చేయడు. సో అందుకని అతని పర్ఫార్మెన్స్ ఎవరు పట్టించుకోరు. సో యూనో లెట్స్ హోప్ దట్ యూనో దే విల్ గో విత్ నితీష్ రాణా అండ్ వెంకటేష్ అయ్యర్. ఎందుకంటే వెంకటేష్ అయ్యర్కు ఓపెనర్గా కూడా మంచి రికార్డు ఉంది, ఫినిష్ కూడా ఇండియన్ టీంలోనైతే ఫినిషర్గా వచ్చాడు. బట్ ఐ థింక్ యూనో హియర్ ఇన్ ఐపీఎల్ వాట్ ఐ థింక్ ఈజ్ యూనో ఈ షుడ్ బ్యాట్ టాప్లో బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది. బికాస్ శ్రేయస్ అయ్యర్ ఎలా వన్ డౌన్లో వస్తాడు అండ్ దట్ కెట్ వర్కౌట్ ఫర్ దెమ్. సుధీర్ అంటే ఈ పిచ్ గురించి మాట్లాడడం, అలాగే టాస్ గురించి అంటే ఏం చెప్తారంటే ఫస్ట్ బ్యాటింగ్ బెస్టా, బౌలింగ్ బెస్టా? ఎనీ ఫస్ట్ మ్యాచ్లోనైతే కొంచెం ప్రెషర్ ఉండకుండా అంటే ముఖ్యంగా ఏంటంటే బ్యాటింగ్ బౌలింగ్ కండిషన్స్ అనేవి మనకంటే ఎక్కువగా క్యాప్టెన్స్కు అక్కడ మేనేజ్మెంట్కి ఎక్కువగా తెలుస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బాగుంటుందని మనం అనుకుంటాం ఎవరైనా కానీ. బట్ అక్కడ డ్యూ ప్రభావం ఏమైనా ఉంటుంది. అంటే డ్యూ ప్రభావం ఉన్నప్పుడు ఏమవుతుందంటే గ్రిప్ చేయలేరు. సెకండ్ టైం బౌలింగ్ చేసినప్పుడు అసలు యాక్చువల్గా ఆ గ్రిప్పింగ్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. సో అందుకనే క్యాప్టెన్ టాస్ గెలిచిన తర్వాత ఫస్ట్ దే గో ఫర్ ఫీల్డింగ్ అండ్ చేజ్ చేయడం ఇష్టపడుతూ ఉంటారు, కొంచెం అంటే సేఫ్టీగా ఆడాలని చెప్పి. బట్ ముంబై లాంటి ప్లేసెస్లో నేను ఏమనుకుంటానంటే బ్యాటింగ్ ఫస్ట్ టాస్ సెకండ్ ఐ థింక్ ఒకవేళ బెల్టర్ లాంటి వికెట్ అయితే గిట్ట ఇట్ హార్డ్లీ మ్యాటర్స్ యాక్చువల్లీ. బికాస్ ఇట్స్ సచ్ ఎ వండర్ఫుల్ వికెట్. ఇది ఒక బ్యాట్స్మెన్స్ ప్యారడైజ్ అంట. ముఖ్యంగా ఐపీఎల్ లాంటి టోర్నమెంట్లోనైతే ఎక్కువ రన్స్ చూస్తాం మనం, 180, 190, 200+ చాలా చూసాం మనం ఇక్కడ. సో అలా కండిషన్స్ ఉన్నప్పుడు ఈవెన్ డ్యూ ప్రభావం ఉన్నా కానీ బ్యాట్ ఫస్ట్, పుట్ అప్ ఎ డీసెంట్ టోటల్, హెల్దీ టోటల్ అండ్ దెన్ పుట్ ది ఆపోజిషన్ ఇన్ ప్రెషర్ యాక్చువల్లీ. సో యూ కెన్ డూ దట్ యాక్చువల్లీ. అంటే సుధీర్ అంటే ఏ స్కోర్ రేంజ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? See here, I think
160-180 ప్లస్ అయితే డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి, ఎందుకంటే అటువంటి కండిషన్స్ ఉంటాయి. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు మీరు. మేబీ స్టార్టింగ్లో ఎలానైతే ఇక్కడ కండిషన్స్ ఉంటాయో రాను ఉండకపోవచ్చు, ఎందుకంటే మనం దుబాయ్లో కూడా అదే చూసాం. దుబాయ్లో కూడా మ్యాచెస్ అయినప్పుడు ఓన్లీ 3 సెంటర్స్లో జరిగాయి అసలు యాక్చువల్గా, షార్జాలో, దుబాయ్లో అండ్ అబుదాబిలో జరిగాయి. అప్పుడు మనకు ఏం డిఫరెన్స్ కనబడిందంటే యాజ్ ది టోర్నమెంట్ ప్రోగ్రెస్డ్ కొంచెం వింటర్ ఎక్కువ స్టార్ట్ అయినప్పుడు, ఎందుకంటే దుబాయ్లో సెప్టెంబర్ నుండి అక్టోబర్ వచ్చేసరికి వింటర్ స్టార్ట్ కావడం, అక్కడ డ్యూ ప్రభావం చూసాం. సో ఇక్కడ కూడా మ్యాక్సిమం మ్యాచెస్ అన్నీ ముంబైలో ఆడుతున్నారు. ముంబైలో బాబాన్ స్టేడియంలో ఆడుతున్నారు, వాంఖేడేలో ఆడుతున్నారు, తర్వాత డివై పటేల్ స్టేడియంలో ఆడుతున్నారు. సో ఎప్పుడైతే మ్యాచెస్ ఎక్కువగా ఒక పిచ్ పైన ఆడుతూ ఉంటారో అక్కడ డెఫినెట్లీ వేర్ అండ్ టేర్ అనేది ఉంటుంది. అంటే స్టార్టింగ్లో ఉన్నటువంటి బ్యాటింగ్ పర్ఫార్మెన్సెస్ మేబీ రాను ఉండకపోవచ్చు యాజ్ ద టోర్నమెంట్ ప్రోగ్రెసెస్, బికాస్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అ లాంగ్ టోర్నమెంట్, ఒక 2.5-3 మంత్స్ నడుస్తుంది కనుక. సో నేనేమనుకుంటానంటే స్టార్టింగ్లో బ్యాటింగ్కు ఫేవరబుల్గా ఉండొచ్చు, తర్వాత కొంచెం బౌలర్స్ కూడా ఫేవరబుల్గా ఉండే ఛాన్స్ ఉండకపోవచ్చు, ఉంటాయి డెఫినెట్లీ. సుధీర్ అంటే మీరంటే నాకు గుర్తొచ్చింది, ఆ అట్మాస్ఫియర్ ఒకటే కాదు, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా మనం చూస్తూ ఉంటాం. అవుట్ అండ్ ఆఫ్ ఫ్లాంబియన్స్ ప్రదర్శనిస్తూ ఉంటారు. కాకపోతే ఒక కెప్టెన్ అయిన తర్వాత, రెస్పాన్సిబిలిటీ పెరిగిన తర్వాత మనం అంత ఆ టైప్ ప్రదర్శన చూడం. మనం ధోనిని చూసాం. ఇప్పుడు రవీంద్ర జడేజా నుంచి ఎలాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మీరు అందులో ఇంకొకరిని యాడ్ చేయాలంటే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్, ది ఫ్లాంబయంట్ వికెట్ కీపర్ ఆఫ్ ఇండియా నా యాక్చువల్లీ రిషబ్ పంత్ను కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. అబ్సల్యూట్లీ గుడ్ క్వశ్చన్. అతడు కెప్టెన్ అయిన తర్వాత మీరు అన్నట్టుగా అతని స్ట్రైక్ రేట్లోనే మనకు తేడా కనబడింది. స్టార్టింగ్లో రిషబ్ పంత్ వచ్చిన తర్వాత అతడు ఈవెన్ ముస్తాక్ అలీ ట్రాఫీలో కూడా క్విక్ సెంచరీ సాధించాడు. 50 ఓవర్లో చాలా క్విక్గా, 20 ఓవర్స్లో కూడా చాలా క్విక్గా సెంచరీ సాధించాడు. బట్ ఎప్పుడైతే అతనికి ఆ కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పారో వీ సా డిఫరెంట్ రిషబ్ పంత్ యాక్చువల్లీ. ఇంకా ఆ రెస్పాన్సిబిలిటీ ఫీల్ డెఫినెట్గా ఉంటుంది ఎవరిపైన. ధోనిలో కూడా అదే కనబడింది. ధోని కూడా స్టార్టింగ్లో ధనాధన్ ధోనిని మనం చూడలేదు. ధోని వచ్చినప్పుడు 2007, 4, 5లోనైతే ఆ విశాఖపట్నం, జైపూర్ సెంచరీస్ ఇప్పటికీ కూడా ఆ కళ్ళు చెదిరే సెంచరీస్, అందరికీ కూడా ఎవరు కూడా మర్చిపోలేరు. బట్ అదే ధోనిని మనం 2007లో ఎప్పుడైతే 2020 వరల్డ్ కప్ గెలిపించాడో, వన్డే కెప్టెన్ అయినాడు, టెస్ట్ కెప్టెన్ అయినాడు, వీ సా ఏ డిఫరెంట్ ధోని యాక్చువల్లీ. సో ఇక్కడ కూడా మీరు అన్నట్టుగా రవీంద్ర జడేజా కూడా అలాగే ఫాస్ట్గా ఆడడం ఇష్టపడుతూ ఉంటాడు. ఒక డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది, ఎందుకంటే జనరల్గా ఏ రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు వాళ్ళు గ్రౌండ్లో టోటల్ ఎగ్జుబరెన్స్ కనబరుస్తుంటాడు. బట్ ఇప్పుడు యాజ్ ఎ కెప్టెన్ అయిన తర్వాత మీరు అన్నట్టుగా గాయత్రి మేబీ ఒక డిఫరెంట్ జడేజాను చూడబోతున్నాం. ఒక డిఫరెంట్ ఆనర్స్ అతని భుజాల పైన ఉంటుంది కనుక ఐ థింక్ జడేజాలో కొన్ని మార్పులు చూడవచ్చు మనం. ఎందుకంటే అలా త్రో చేయొచ్చు, బౌలింగ్ చేయొచ్చు, వికెట్ చేయొచ్చు, బట్ మేబీ ఆ ఎగ్జుబరెన్స్లో కొంచెం అంటే ఆ కూల్గా ఉండాలి కెప్టెన్కు, అవన్నీ ఉండాలి క్వాలిటీస్. ఎందుకంటే కెప్టెన్ ప్రతిసారి అగ్రెషన్ కనపరచలేదు. విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు కూడా కొంచెం కూల్గా అవడం చూస్తుంటాం అన్నట్టు. సో మేబీ వి మే సీ సమ్ చేంజెస్ ఇన్ జడేజా ఆల్సో. యూ రైట్. సుధీర్ అంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు, రవీంద్ర జడేజా వచ్చారని. కాకపోతే ఎందుకు తప్పుకున్నాడని చాలామంది ఇంకా క్వశ్చన్ అలాగే మిగిలిపోయింది. అంటే కొత్త యువకుల్ని బాగా తయారు చేయడానికి తప్పుకున్నాడు అని కూడా మాట్లాడుతున్నారు. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ధోని ఎప్పుడైతే ఈవెన్ టెస్ట్ క్రికెట్ నుండి కూడా ఆస్ట్రేలియాలో సడన్గా తను రిజిగ్నేషన్ ఇచ్చాడు యాజ్ ఎ క్యాప్టెన్గా ఉండనని చెప్పి, దానికి కూడా ఒక అర్థం కనబడింది అసలు యాక్చువల్గా. అంటే ఏది చేసా కానీ ధోని ఒక థింకింగ్ తోటి ఒక థాట్ఫుల్గా చేస్తుంటాడు. అంటే అతడు తన రికార్డ్స్ కొరకు, తన కొరకు ఎప్పుడు ఆలోచించాడు. ఈ ఆల్వేస్ థింగ్స్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్, అంటే ఫ్యూచర్ ఆఫ్ ఐపీఎల్ని ఇక్కడ ఆలోచించుంటాడు. ఇప్పుడు ఇండియన్ క్రికెట్లో అంటే రవీంద్ర జడేజాను వీ మే నాట్ ఎక్స్పెక్ట్ హిమ్ టు బీ లీడర్ యాక్చువల్లీ. మేబీ 2 ఛాన్సెస్ కూడా రావచ్చు అతను కూడా, అలా కూడా మనం ఏం కాదనలేం. బట్ ఇక్కడ అతడు నేనేమనుకుంటానంటే ఇప్పుడు ధోని తర్వాత మనం నిన్న కూడా ఈ డిస్కషన్లో చెప్పుకున్నాం మనం గాయత్రి, ఇప్పుడు ఉన్నటువంటి ప్లేయర్స్లో మోయిన్ అలీని అయితే మనం కెప్టెన్గా ఎక్స్పెక్ట్ చేయలేము, బికాస్ ఈజ్ ఎ ఫారినర్ అండ్ అతనికి కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా అందరితోటి అది కావాలంటే, సో ఇండియనే ఒక బెటర్ అని చెప్పి వాళ్ళు ఆలోచించుంటారు. అండ్ ఉన్న మెంబర్స్లో ఇప్పుడు రితురాజ్ గాయక్వాడ్ను స్ట్రేట్ అవే కెప్టెన్ అయితే చేయరు. హిస్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఎక్సలెంట్, నో డౌట్. సో అంబటి రాయుడు ఒక ఆప్షన్ ఉండేది, బట్ అంబటి రాయుడు అగైన్ ప్రాబ్లం ఏంటంటే అప్పుడప్పుడు ఇంజరీ ప్రోన్ అవుతూ ఉంటాడు. అంటే ప్రతి మ్యాచ్లో ఆడే ఫిట్నెస్ అతనికి ఒక్కొక్కసారి మనం చూడలేము అసలు యాక్చువల్లీ. ఈజ్ ఏజింగ్ ఆల్సో యాక్చువల్లీ ఇది. సో ఇప్పుడు రైనా లేడు. సో ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్స్లో దే థాట్ దట్ దిస్ ఈస్ ద మ్యాన్ హూ కెన్ డూ ద జాబ్ అని చెప్పి వాళ్ళు ఫీల్ అయి ఉంటారు. మేబీ జడేజాలోనైతే ఒక 3-4 years గుడ్ క్రికెట్ లెఫ్ట్ ఇన్ హిమ్ అండ్ హోప్ దట్ ధోని తర్వాత ఒక మంచి సక్సెసర్గా అతడు పేరు తెచ్చుకునే ఛాన్స్ కూడా లేకపోలేదు. వీ హోప్ దట్ విల్ బికమ్ ఎ గుడ్ కెప్టెన్ ఆల్సో. సుధీర్ అంటే లాస్ట్ టైం చూస్తే మనం విన్నరు, రన్నర్ అప్ టీమ్స్ ఇప్పుడు కూడా తలబడబోతున్నాయి ఈ ఐపీఎల్లో. సో అది ఎలా ఉండబోతోంది? దట్ ఈస్ ఎవ్రీ టైమ్ యూ సీ యాక్చువల్లీ ఐపీఎల్లో అలాగే మనం చూస్తుంటాం. సో డెఫినెట్లీ ఎక్సైటింగ్ ఉంటుంది, ఎందుకంటే కోల్కతా అనేది అంటే చెన్నై ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నట్టు వెటరన్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. సో అయిపోయింది టైం, వాళ్ళ పని కూడా అలాంటి మాటలు ఎక్కువ విన్నాం మనం. అది గతంలో మీరు అన్నట్టుగా, బట్ వెటరన్సే అసలు యాక్చువల్గా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేశారు కూడా ఎప్పుడు ప్రతిసారి కూడా. లాస్ట్ టైం వేసాడు అసలు యాక్చువల్గా టైటిల్ గెలవడం అనేది దుబాయ్లో
దే అన్ని రికార్డ్స్ని రీలోడ్ చేసేసారు. ఆ ఎబిలిటీ వాళ్ళకు ఉంది. అంటే ఇప్పుడు కొంతమంది యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు రితురాజ్ గైక్వాడ్ ఈజ్ అ యంగ్స్టర్ యాక్చువల్లీ, అండ్ కొంతమంది శ్రీలంకన్ ఫాస్ట్ బౌలర్ ఒక అతను మహేష్ అనే అతన్ని కూడా తీసుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ మ్యాచ్లో దీపక్ చహర్ లేకపోవడం అనేది ఐ థింక్ దట్స్ గోయింగ్ టు బి బిగ్ మిస్ ఫర్ దెమ్. ఎందుకంటే దీపక్ చహర్ ఇన్ఫార్మ్ ప్లేయర్, ఒక మంచి బౌలర్, మనకు తెలిసిందే, బ్యాట్ తోటి కూడా రాణిస్తూ ఉంటాడు. సో అతని ప్లేస్లో మేబీ తుషార్ దేశ్పాండే ఎలా రాణిస్తాడు, ఎందుకంటే ఇప్పుడు ముంబై ఫాస్ట్ బౌలర్ ఈ షోడ్ ఈజ్ బ్రిలియన్స్ ఆల్సో, ఐపీఎల్లో చూపించాడు కూడా. సో అతడేమైనా క్లిక్ అవుతాడా? అండ్ అడమ్ మిల్లే అని చెప్పి ఒక న్యూజిలాండ్ బౌలర్ ఉన్నాడు వాళ్ళకు, సో అతన్ని ఆడించే ఛాన్స్ కూడా లేకపోలేదు. బట్ ఈరోజు ముఖ్యంగా మోయిన్ అలీని మాత్రం అసలు యాక్చువల్లీ టాప్ ఆర్డర్లో మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది డెఫినెట్లీ. ఎందుకంటే మోయిన్ అలీ వాజ్ దర్ సక్సెస్ లాస్ట్ టైం వాళ్ళు ఐపీఎల్ గెలిచినప్పుడు. ఈ బోల్డ్, ఈ బ్యాటెడ్ బ్రిలియంట్లీ యాక్చువల్లీ. సో అతని ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అయితే కొంచెం మిస్ అవుతుంటారు. ఇప్పుడు కాన్వే ఏంటంటే కాన్వే ఈజ్ అ బ్యాట్స్మెన్ యాక్చువల్లీ, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. సో బ్యాటింగ్తో రాణించే ఛాన్స్ ఉంది. బట్ మోయిన్ అలీలో ఆ రెండు ఎబిలిటీస్ ఉన్నాయి అసలు యాక్చువల్గా. బట్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మోయిన్ అలీ ఈజ్ గోయింగ్ టు రీచ్ అవుతున్నాడు. బట్ ఐసోలేషన్ ఉంటుంది కనుక ఫస్ట్ మ్యాచ్లో ఆడాడు, బట్ నెక్స్ట్ మ్యాచ్కి అయితే అవైలబుల్ ఉంటాడు. దట్స్ అ గుడ్ న్యూస్ ఫర్ దెమ్. వీసా అయితే క్లియర్ అయిపోయింది అండ్ ఈస్ గోయింగ్ టు ప్లే మేబీ నెక్స్ట్ మ్యాచ్. సుధీర్, అంటే మీరు చెప్తే నాకు గుర్తొచ్చింది, కాన్వే గురించి మాట్లాడారు. అంటే దాని బౌలర్స్ ఎలా ఉండే అవకాశం ఉంది కేకేఆర్ బౌలర్స్? కేకేఆర్ బౌలింగ్లో ఇప్పుడు మనం స్టార్టింగ్లో అనుకున్నట్టుగా గాయత్రి, దే ఆర్ గోయింగ్ టు మిస్ ద సర్వీసెస్ ఆఫ్ ప్యాట్ కమిన్స్ అండ్ టిమ్ సౌదీ. ఎందుకంటే ఇద్దరు కీ బౌలర్స్ అసలు యాక్చువల్గా. మెయిన్ అంటే ఫారిన్ ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్స్లో రస్సెల్ ఈజ్ ఎ టెర్రిఫిక్ బౌలర్. రస్సెల్ 4 overs ఒక్కొక్కసారి ఎలా ఉంటాయంటే, వెస్ట్ ఇండియన్స్ మనకు తెలుసు కదా, వెన్ దే విన్ బై మైల్, వెన్ దే లూజ్ బై మైల్ అన్నట్టు. వాళ్ళు ఒక్కొక్కసారి ఆ 4 overs 40 runs కూడా ఇస్తారు, లేదంటే 4 overs 3-4 wickets తీసుకొని మ్యాచ్ యొక్క రూపాన్ని కూడా మార్చేస్తుంటారు. సో ఒక రస్సెల్ ఒక్కడే ఇప్పుడు కొంచెం వాళ్ళకు టెర్రిఫిక్ ఫాస్ట్ బౌలర్గా ఉన్నాడు, వెస్ట్ ఇండియన్ ఉన్నాడు. అండ్ కరుణరత్న అని ఒక శ్రీలంకన్ ఫాస్ట్ బౌలర్ యంగ్స్టర్ కూడా ఉన్నాడు అసలు యాక్చువల్గా. సో అతను కూడా ఛాన్స్ ఉంది ఈరోజు, ఎందుకంటే ఇప్పుడు ప్రసిద్ధ కృష్ణ వాళ్ళకు లేడు, అండ్ నాగర్కోటి మరొక టీం ఆడుతున్నాడు. సో ఇప్పుడు ఉన్నటువంటి బౌలర్స్లో శివం మావి ఐ థింక్ ఈజ్ అ గుడ్ ప్రాస్పెక్ట్, ఇండియన్ ప్రాస్పెక్ట్. సో అతనితోటి ఎవరైనా ఫారినర్ని ఆడిస్తారా అంటే ఇది ఒక కరుణరత్నకి ఇప్పుడు ఛాన్స్ కనబడుతుంది. అండ్ స్పిన్లోనైతే వీ ఆల్ నో దట్ దిస్ మ్యాన్ నరాయణ్ స్పెల్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ కీ ఫర్ దెమ్ యాక్చువల్లీ. అండ్ నరాయణ్ 4 overs ఎన్ని వికెట్స్ తీస్తాడు, ఎలా కట్టడి చేస్తాడు, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హిస్ స్పెల్ టుడే గాయత్రి. ఓవరాల్గా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఫస్ట్ సీజన్ ఆఫ్ ఈ సీజన్లో? ఈ సీజన్లో 10 teams అండ్ ఒకటేంటంటే ఓన్లీ లిమిటెడ్ వెన్యూస్లో జరుగుతుంది, ముంబై అండ్ పుణె. ఆ తర్వాత అహ్మదాబాద్లో మ్యాచెస్ చూస్తాం మనం. అదొకటే కొంచెం డిసప్పాయింటింగ్, బికాస్ మనం నిన్న కూడా అనుకున్నాం లోకల్ క్రౌడ్స్ అసలు యాక్చువల్గా వాళ్ళని చూద్దామని అనుకుంటారు. బట్ అపార్ట్ ఫ్రమ్ దస్ యాక్చువల్లీ ప్లేయర్స్ మంచి వాళ్ళు స్ప్రెడ్ కావడంతో కొంచెం కాంపిటీషన్ డెఫినెట్లీ టఫ్గానే ఉండేలాగా కనబడుతుంది. ఎందుకంటే ఒకే టీంలో ఆల్ క్రీమ్ కాకుండా ఇప్పుడు క్రీమ్ ఈజ్ నౌ స్ప్రెడ్ యాక్చువల్లీ ఇన్ డిఫరెంట్ టీమ్స్. సో హోప్ దట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అన్ ఎక్సైటింగ్ ఐపీఎల్ దిస్ ఇయర్ 2022. హోప్. రైట్, థ్యాంక్ యూ సుధీర్. బట్ దానికంటే ముందు మనం ఇండియన్స్ ఆర్ ప్లేయింగ్ టుమారో వరల్డ్ కప్లో, వాళ్ళకు కూడా గుడ్ విషెస్ తెలియజేద్దాం. ఇండియా రేపు సౌత్ ఆఫ్రికాను ఓడించినట్లయితే విల్ మేక్ ఇట్ టు ద సెమీఫైనల్స్. అండ్ ఇండియన్ విమెన్ టీమ్ మిథాలీ రాజ్ హైదరాబాద్ ప్లేయర్ లీడ్ చేస్తుంది, గెలవాలని చెప్పి మనం కోరుకుందాం. వి విష్ జీ తెలుగు తరఫున ఇండియన్ టీమ్ గుడ్ విషెస్ ఆల్సో ఫర్ టుమారోస్ మ్యాచ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సుధీర్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది వాళ్ళ స్పోర్ట్స్ బులెటిన్. నమస్తే.